వద్దు కృష్ణయ్య, వద్దులే. పట్టుకెళ్ళిపోతానంటావేంటి? వద్దు. ఏమిటి సతీ, దేన్ని పట్టుకుపోతున్నారు? ఎవరు పట్టుకుపోతున్నారు? నా తల్లో బంగారం బంగారం కృష్ణయ్య కళ్ళకొచ్చి ఇవ్వమని దెబ్బలాడుతున్నాడు. అవును సతీ, మొదట్లో నువ్వు నా ఒళ్ళో పడుకుని కళ్ళగనేదానివి. ఇప్పుడు గడ్డి మేట మీద కంటున్నావు, నడుస్తూ కంటున్నావు, బోర్లా పడుకుని కంటున్నావు, చివరికి ఈ బండి మీద కూడా కంటున్నావు. ఇలా ఎక్కడ పడితే అక్కడ కళ్ళగంటే నీ బంగారం నిజంగానే పోతుంది, మళ్ళీ దొరకదు. దాని మీద కన్ను వేసే ధైర్యం ఎవరికి? కళ్ళలో కృష్ణయ్యకి తప్ప. అవును, ఆస్తి అమ్మే ఆ బంగారం కొంత నేను. సొమ్ము నాది, సోకు వాడిదే, దస్తావేజు నాది, పట్టా వాడిదే. సరే, నీ షిప్ రేవుకొచ్చింది, కాంట్రాక్ట్ ఎవరికి? కృష్ణయ్యకి కాంట్రాక్ట్ ఇస్తే షిప్ను బాగా చూసుకుంటాడు. షిప్ తుప్పు పట్టిపోతుంది. తుప్పు కుప్పు పట్టినా సరే ఆ? కృష్ణయ్య చేతి మీదుగానే ఆ షిప్ నడవాలి. మరి నేనే షిప్ నడపను. నీటి కొద్దీ వాడా, వాడి కొద్దీ వానరు. అతి నువ్వు వెళ్ళు, బాగుండదు. కృష్ణయ్య నేను కల్లో పిలిపించుకుని పాటలు పాడుకోవాలి. గోపబాలుడా ఊకే తూచుకోరా, నేనే గోపిక కొన్న చిత్తు చాటుకు ఊటే ఊదుకోరా, పిల్లిగా పట్టుకోర పైతని సయ్యని సాగని రాసకేళి కృష్ణ 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 ఒళ్ళంతా ఒప్పలేని తపన, కృష్ణ 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 ఒళ్ళంతా ఒప్పలేని తపన, గోపీలోలుడా నంద గోపబాలుడా ఊకే దోచుకోరా, నేనే గోపిక ఉన్న చిట్టు చాటుగా ఊటే ఊదుకోరా. కృష్ణ 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 నిపించం విచ్చుకోర కృష్ణ.
బాలుడా కోకే దోచుకో రారా నేనే గోపిక ఉన్న చిట్టు చాటుగా పుట్టే ఉదుకో బాగా ఒల్లి బిల్లిగా అక్కతోర పైతని సయ్యని సాగని రాసగిలి వీలని కృష్ణ 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 ఒళ్ళంతా ఊపలేని తపన కృష్ణ 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 ఒళ్ళంతా ఊపలేని తపన ఏంటి రాధా వ్రతాలు పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయినాయా? చూసావా, నువ్వు నాకు చాలా రుణపడి ఉన్నావు. ఎక్కడ ఉండేదాను ఎక్కడ పడేలా చేశానో చూసావా? ఆ రోజు కనుక నువ్వు అక్కడికి రాకపోతే ఈయన కంట పడేదానివి కాదు, ఈ ఇంటికి రాని అయ్యేదానివి కాదు. ఇంటికేంట్రా లంక, నా లంకకే రాణి. నీకు నిజం చెప్పనా? ఇక్కడికి వచ్చిన రోజు ఇష్టపడి వచ్చావు నమ్మకం నాకు లేదు. వచ్చిన తర్వాత నాకు దక్కుతావు నమ్మకం అసలు లేదు. ఏదో కష్టాలు పోవడానికి వచ్చావు అనుకున్నాను అంతే. కానీ ఈ రోజు ఎందుకో నువ్వు నాకు దక్కుతావన్న నమ్మకం పూర్తిగా ఉంది. చచ్చా, ఏంటిది? మంచి చీర కట్టుకో, వెళ్ళు. ఏంట్రా వచ్చినప్పటి నుంచి ఇలా బతిమాడేనా? ఇంకేం లేదా? రే ఉండ్రా, వెళ్ళి చీర మార్చుకో. నా మనసేం బాగోలేదు, మా అమ్మని చూడాలి. ఏంటది కొత్తగా మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చే రోజే చెప్పాను, నేను తీసుకెళ్లి మీ వాళ్ళని చూపించే వరకు అడగకూడదని. రాదా, మీ అమ్మకే బ్రహ్మాండంగా ఉంది. మీ నాన్న విషయం నేను దగ్గర చూశాను. వెళ్ళు. రే, చీర కట్టుకో, పూలు పెట్టుకుంటే కుదరదు. పట్ట, మేము గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాం, పొద్దున చెప్పు. వస్తావు. నా బిడ్డ మేము చెయ్యేస్తారా? నీకెన్ని గుండెలున్నారా? ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నా? నా బిడ్డ మీద ఇంకొకసారి చెయ్యి పట్టదా మర్యాద ఉండదు. నా డబ్బు తిని నాతో ఉండడానికి తీసుకొచ్చిన దాని మీద చెయ్యేస్తే నాకెదురు తిరుగుతావా? ఏరా, ఉంచుకోవడానికి కాదు అది తీసుకొచ్చింది? నీకు అయిపోతావా? ఏమిటండి ఇది? కట్టుకోవడానికి మేక కూడా పీక దిగే వరకు బ్రతకడానికి ప్రయత్నిస్తుంది. అన్ని తెలుసున్నారు, చదువుకున్నారు, మీరు కూడా ఏంటండి ఇలా పిరిగిదాల్లా? ఏంట్రా నువ్వు వచ్చి నీతో చెప్తున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ నుంచి ఇంటి చాలు కూడా నువ్వు రాకూడదు. బలం బలగా ఉంది కదా అని మదం ఎక్కి రెచ్చిపోతుంటే చూస్తా ఊరుకోరు. ఇక్కడ ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నోరు మూసుకుని ఊరుకోవడానికి నేనే పరసామని కాదు. ఏదో పని చేసినాడు ఎవడైనా ఒకటేనా? ఏమన్నా ఉంటే ఊరు పెద్దల ముందు చూసుకో, దానికి ఎలా చేయడం కాదు. ఎవడ్రా నాకంటే పెద్ద? నేనేమైనా చేస్తాను, నీ ముందే చేస్తాను. ఏం చేస్తావురా? నువ్వు పశువులా ప్రవర్తిస్తే పశువుకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. ముక్కైపోతావు. పశువులు వాళ్ళురా, నా ఎంగిలి మెతుకులు ఆశపడి వచ్చిన కుక్కలు రా వాళ్ళు. నిజమే, వీడు మమ్మల్ని బలిపూజలు చేసే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంతవరకు వీడికి బలి అవ్వకుండా నా బిడ్డను కాపాడుకుంటూ వచ్చాను, ఇంకా కాపాడుకుంటాను, సచ్చినంత వరకు కాపాడుకుంటాను. నువ్వెళ్ళు కిష్టయ్య, నువ్వెళ్ళు. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పోరా పోరా పో. ఆవిడికి ఏమన్నా జరిగిందో ఈ గడప మీద తెగ నరుగుతాను. ఓహో, ఇదా విషయం. ఇంతవరకు వచ్చిందా? లేకపోతే వాడెందుకు మాట్లాడతాడు? వెనక భాగవతమా? చెడు, ఈ క్షణం నుంచి ఈ ఇంటి గడప దాటావో బుక్ అయిపోతావు. పదా. అమ్మా, చూడాలి. సత్యవతి, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసమే వస్తున్నాను. నా కోసమా? అవును. ఏ? నా వల్లే మీ అమ్మ చనిపోయింది.
మా ఇంటి అహంకారం అంతస్తు దుర్మార్గం చేసిన అవమానాన్ని భరించలేక చనిపోయింది. సత్యవతి, అమాయకంగా ఏదో ఆశపడి వాడు చెప్పిన మాటలు నమ్మి మా అమ్మ మీ ఇంటికి వచ్చింది, కానీ అందరినీ పళ్ళ కోసం ఆశించే మనిషి మా అమ్మ కాదు. ఏది ఏమైనా సరే జరిగిన దానికి కారణం నేను. అందుకే అర్ధరాత్రి పూట గడప దాటి ఒక నిర్ణయంతో వచ్చాను. ఏంటి? కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ, వానమబ్బులాంటి వాటం నీదయా. నాకు తెలుసా మంచి చెడ్డ, నువ్వు చెబితే నేర్చుకుంటా, నిన్ను నమ్మినాను అంతా నీదయా.